మేడ్చల్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై దాడి ఘటన కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ ఈ దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ ఘటన అలియాబాద్ మున్సిపల్ పరిధిలోని లాల్గడి మలక్పేట్ ప్రాంతంలో జరిగింది. లాల్గడి మలక్పేట్ గ్రామంలో మల్లారెడ్డి తన పార్టీ అభ్యర్థులతో కలిసి ప్రజలతో మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రచార రథంతో అక్కడికి వచ్చిన వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ పాటలను భారీ శబ్దంతో ప్లే చేశాడు. దీనిపై అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు పాటల సౌండ్ తగ్గించాలని కాంగ్రెస్ నాయకులను కోరారు. అయితే వారు సౌండ్ తగ్గించకపోవడంతో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాటల తూటాలు తీవ్ర స్థాయికి చేరడంతో ఘర్షణగా మారింది. ఈ క్రమంలో వాగ్వాదం ముదిరి డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ దాడి చేసినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో మల్లారెడ్డి అనుచరుడు ఢిల్లీ పరమేష్ తలకు గాయాలయ్యాయని సమాచారం. ఘటన అనంతరం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య జరిగిన ఈ ఘర్షణపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రచారంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిపై ఇరు పార్టీల నుంచి పరస్పర ఆరోపణలు, ప్రతి ఆరోపణలు కొనసాగుతున్నాయి.